ఇప్పుడు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తారో చూద్దాం. ఇంట్ ఏజ్, ఇంట్ అనేది డేటా టైప్, ఇది వేరియబుల్ అనమాట. ఏజ్ అనేది వేరియబుల్, ఇది వాల్యూ. ఎప్పుడు కానీ ఇటు నుంచి రావాలి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ 5 అనే వాల్యూ ఏజ్కి ఇచ్చినాం, ఓకేనా. 5 అనే వాల్యూ ఏజ్కి ఇచ్చినాం, అది ఏంటిది ఇంటిజర్, ఓకేనా. 5 అనే వాల్యూ ఏజ్కి ఇచ్చినాం. ఏజ్ అనేది ఒక కంటైనర్ అన్నమాట, ఓకేనా. లైక్ కంటైనర్ అనుకో, ఓకేనా. ఏజ్ కంటైనర్, అది ఇంటీజర్ టైప్, ఓకేనా. ఇంటీజర్ అంటే 5, 10, 15, 20 అలా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రా. ఇప్పుడు 24.25, ఓకేనా. 24.25 అనేది ఈ ప్రైజ్కి ఇచ్చినాం, ఓకేనా. ఈ ప్రైజ్కి అనేది వేరియబుల్, ఈ ప్రైజ్కి 24.25 అనేది ఇచ్చినాం. అదేంటిది డబుల్, ఓకేనా. డబుల్ డేటా టైప్ 24.25 ప్రైజ్కి ఇచ్చినాం. డబుల్ డేటా టైప్, ఓకేనా. డబుల్ డేటా టైప్, ప్రైజ్ అనేది వేరియబుల్, 24.25 అనేది వాల్యూ ప్రైజ్కి ఇచ్చినాం, ఓకేనా. నెక్స్ట్ బూలియన్. బూలియన్ ఈజ్ జావా ఫన్ అంటే ఈ బూలియన్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. ట్రూ 1తో డినోట్ చేస్తారు, ఫాల్స్ అనేది 0తో డినోట్ చేస్తారు. ఏం కాదు, ట్రూ అన్నా ఫాల్స్ అన్నా ఉంటుంది, ఓకేనా. ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే ట్రూ అన్న ఉంటుంది, ఫాల్స్ అన్న ఉంటుంది. ఇది అనేది ఏంటిది ఇది డేటా టైప్, ఇది వేరియబుల్. వేరియబుల్లో ట్రూ అన్న ఫాల్స్ అన్న ఉంటుంది. ఇది వేరియబులే. ప్రైజ్ అనేది వేరియబుల్, ఏజ్ అనేది వేరియబుల్, ప్రైజ్ వేరియబుల్, ఏజ్ వేరియబుల్, ఇంకా ఈ జావా అనేది వేరియబుల్. అంటే వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ లాగా. కంటైనర్లో ఇవన్నీ డేటా టైప్స్. ఇంట్, డబుల్, బూలియన్ డేటా టైప్స్. ఇంకా మిగతా చెప్పాను కదా, ఫ్లోట్, అవన్నీ మీరు ట్రై చేయండి. నేను నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్తుంటా అంటే మనకు అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. ఈజీ, జావా ఈజీ, ఓకేనా.